వాడేమో వస్తాడు ఏమేమోడో దారుసలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు ప్రభుత్వం నడిపెట్టోడు రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినోడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నా బలికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం. మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? రాగి చక్కగా మాట్లాడు అరవింద్ రాగి చక్కగా మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే విధానం నేర్చుకో. నేనేమంటున్నా అంటే హిందువులు 80% హిందువులు నీ చేతులు అనుకుంటున్నావా? ఎట్లా నువ్వు నీ జీతగాలు అనుకుంటున్నావా? 80% ఈయన వచ్చి ఓట్లు వేపిస్తాడంట. నేనేమంటున్నా మత పిచ్చులో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎంఐఎం అయినా మత పిచ్చితో కొట్లాడుతున్నటువంటి బీజేపీ అయినా మదవెక్కి మాట్లాడతాయి. నేనేమంటున్నా ఎంఐఎం సుఖమైన పార్టీ, బీజేపీ శుద్ధపూట పార్టీ అని మీరు అనుకుంటారు. కానీ ఎంఐఎం కన్నా బదుమాషి మాటలు మాట్లాడేటువంటి, నీతి లేని చిల్లర మాటలు మాట్లాడేటువంటి, చదువు రాని దద్దమ్మలు ఉన్న పార్టీ బీజేపీ. ప్రజాస్వామ్యానికి విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు, పేదరికం తెలియదు, దేశ అభివృద్ధి తెలియదు, బరి తెగించి అడ్డగోలికి కూతలు కూసి ఇతర మీద నిందలేసి బతికేటువంటి పార్టీ మీది. మీ తర్వాత అదే ఇంత బరి తెగించినటువంటి మీరు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని అడ్డగోలిగా మాట్లాడడం ఏంది? ఏపించడంలే హిందువులు ఉంటే మాకు గెలవదు బీజేపీ. నన్ను గెలిచిందా? తెలంగాణలో బీజేపీ నన్ను గెలిచిందా? నువ్వు ఏపీఎనికే నీ చేతిలో నీ జేబులు అనుకున్నావా? మత శిచ్చుతోని మన బతుకు పూట గడుస్తుంది. మతం పేరు చెప్పాలి. హిందువులు జాగో రారి, హిందువులు రారి, ఎయిరి ఓట్లు ఎయిరి. మరి తీరి ఈ దేశంలో పార్లమెంటు తీసేసేయండి, అసెంబ్లీ తీసేయండి, కోర్టులు తీసేయండి, పోలీస్ స్టేషన్ తీసేయండి, మొత్తం తీసేసి మత శిచ్చులు లేపుర్రి. హిందువులు ఇక్కడ ఒకటై రోజు ఒకరిని కూడా ఓడ్చుకోరి. సిగ్గు లేదు, దద్దమ్మలు, బుద్ధి జ్ఞానం లేదు. బేకారు వాళ్ళంతా రాజకీయాలకు వచ్చి తిన్నది అరిగిందాకా వరుతారు మైకుల కాడికి వచ్చి. తీసేయరి అంటున్నా. హిందువులంతా ఒకటై పోలీస్ స్టేషన్లు తీసేయరి, కోర్టులు తీసేయరి, అసెంబ్లీలు తీసేయరి, కలెక్టరేట్లు తీసేయరి, పార్లమెంటు తీసేయరి. ఇక మీరా మేము చూసుకుందాం అనండి. ఒక వాళ్ళు కత్తులు పట్టుకోరు, మీరు కత్తులు పట్టుకోరు. పెద్ద పనికి మాలిన లేకన్నా. ఇక అలా హిందూ ప్రధాన్ని గెలిపించినాం, బీసీ ప్రధాన్ని గెలిపించినాం. బీసీ ప్రధాన్ని గెలిపించినాం. మూడు సార్లు గెలిస్తే కూడా హిందూ కొట్లాట తగ్గిందా పెరిగిందా? హిందూ ముస్లిం కొట్లాట. మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? అంటే మత శిక్షలు లేపనికైనా మిమ్మల్ని గెలిపించాల్సింది. మీరు ఒరగబెట్టింది ఏంది దేశానికి? ఒకసారి చెప్పండి. ఏంది శాశ్వతంగా ఈ పని చేసినాం, ఒక 1000 ఏళ్ళకు, ఒక 100 ఏళ్ళకు మేము చేసిన పని శాశ్వతంగా ఉంటుందని చిల్లర బ్యాచ్ మొత్తం, అవార బ్యాచ్ మొత్తం వచ్చి ఇలా బీజేపీలో చేరి ఆగం చేస్తూ ఉన్నది దేశాన్ని. ఆయన పోయి గబ్బులు చెప్తున్నాడు. ఇజ్రాయిల్ ఏమో తండ్రి అంట, మా భారత్ ఏమో తల్లి అంట. ఇంకా ప్రజలు ఎట్లు కూటరు చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతలేరు. ఈడీలు సిబిఐల పేరు చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఛాలెంజ్ చేసిండు మీ మీద. మీకు ఒక్క 10 సీట్లు గెలిస్తే గుండు కొట్టుకుంటాను. భారతదేశం నుంచి భూస్థాపితం కాబోతుంది మీ పార్టీ. మీరు పుణ్యానికి హిందువుల పేరు చెప్పి అది చెప్పి గెలుద్దామని మీరు అనుకుంటే హిందువులేమో అమాయకులు గారు. మీకు ఒక్కని కూడా హిందువుల నాయకులు ఒక్కనికన్నా హిందుత్వం మీద గౌరవం లేదు, హిందూ ప్రజల మీద మీకు ప్రేమ లేదు. ఇలా ఫుట్పాత్ బతుకులు అన్నీ హిందువులే. అత్యంత పేదరికంలో ఉన్నది హిందువులే. అత్యంత అక్షరాస్యత లేనిది హిందువులే. ఇలా నరకం అనుభవిస్తుంది హిందువులే. మీ దుర్మార్గమైన పాలన వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మాన మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రేవంత్ సిగ్గులేనోడని ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు రేవంత్ సిగ్గులేనడైండో సిగ్గున్న బీజేపీ వాళ్ళు చెప్పాలి. సిగ్గున్న బీజేపీ చదువుకున్న వాళ్ళు, తండ్రి పీసీసీ అధ్యక్షుని స్థాయికి, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినాక వాళ్ళ పిల్లలు కూడా సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే ఇంకెంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఇక్కడ రేవంత్ ఉద్దీన్ అన్నా నాకు పర్వాలేదు. ఎవరన్నారు ఆ మాట? బీజేపీ వాళ్ళు అన్నారు. అంటే మతశిచ్చు లేపేటువంటి బీజేపీ మాట్లాడినటువంటి మాటలు నన్ను రేవంత్ ఉద్దీన్ అన్న పర్వాలేదు, ఈ దేశంలో మత సామరస్యాన్ని నెలకొల్పుతా,
ఈ దేశంలో హిందూ ముస్లింలను సమానంగా చూసినప్పుడే ఈ దేశంలో అల్లర్లు జరగకుండా ఉంటాయి. ఒక మతమెక్కి కొట్టుకున్నప్పుడు, ఒక మతం ఇంకో మతం మీద దాడి చేసినప్పుడు ఆ దేశం ఏనాటికి కూడా సురక్షితంగా ఉండదు. కాబట్టి కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే మైనారిటీ లేదంటే పేదరికము లేదంటే దీనావస్థలో ఉన్నదో వాళ్ళ దిక్కు మాత్రమే పవరు చూపిస్తారు. మనిషి అయినోడు ఈ దేశంలో ఒట్టి బద్దుమాసి పనికిలాని చెత్త రాజకీయాలు చేస్తున్న పార్టీ ఏదన్నా అంటే అది బీజేపీ. ఎందుకంటే జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వైపు అంతది ఏడెచ్చగుంటే ఆడ వండే పార్టీ అది బీజేపీ. అదే నిజమైనటువంటి పార్టీ, నిజమైనటువంటి దేశ సేవ చేసేటువంటి పార్టీ ఏం చేస్తుందంటే మైనారిటీలు ఎక్కడుంటే అక్కడ, పేదలు ఎక్కడుంటే అక్కడ, ప్రాబ్లమ్స్ ఎక్కడుంటే అక్కడ, ఇలా పేదరికం ఎక్కడుంటే అక్కడ, నిరక్షరాస్యత ఎక్కడుంటే అక్కడ వాళ్ళ వైపు నిలుస్తుంది తప్ప ఇలా మీలేక జనాభా ఎక్కువ హిందువులు కాబట్టి వాళ్ళకు డబ్బలు కొట్టినట్టు మీరు వీకింది ఏముందా అనొద్దు. నేను ఈ మాట ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్. మీరు 15 ఏళ్ళ కోసం సెలెక్ట్ అయ్యారు, 12 ఏళ్ళలో హిందువులకు తీసుకొచ్చినటువంటి ఒక ఎంటిక పోసేమన్నట్టు చెప్పండి. హిందువులకు ఎస్పెషల్గా హిందువుల రక్తం తాగుతున్నటువంటి బీజేపీ హిందూ ప్రజలను రెచ్చగొడుతూ కోడి బొచ్చు వీకినట్టు హిందూ ప్రజల వీకి ఇలా హిందువులకేమో రెచ్చగొడుతూ హిందువులకేమో ఒరగబెడుతున్నట్టు మీరు టేకేదారులుగా మాట్లాడడం అనేది విడ్డూరం. రేవంత్ దీన్ అన్నాడంట. రేవంత్ దీన్ అన్నది బీజేపీలో ఉన్నటువంటి కొందరు ఆకతాయిలా బలిపెక్కినటువంటి ఆంబోతులా ఎవడో అన్నాడు అంటే అనని చెప్పిండు. నన్ను రేవంత్ దీన్ అని పిలిచినా పర్వాలేదు, నన్ను రేవంత్ ముదిరాజ్ అని పిలిచినా పర్వాలేదు అని చెప్పిండు. ఏం పిలిస్తే ఏముంది, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఈ దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళే కదా, ఎట్లా పిలిచినా నాకు ఓకే అన్నాడు తప్ప మీకు అది చెడుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ బుద్ధి మాత్రం ఒక సైడే. ఏడ కుప్ప ఉంటే గుంపేడుంటే గుంపులో వైపు అండుర్రి. హిందువులంతా గుంపుకుంటారు కాబట్టి ఆ గుంపులో మీరు నేను మీదికి అని వాళ్ళు అన్న వైపు అండుర్రి. దేశం ఎక్కడన్నా పోని. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలు పెడితే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడుతూ ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రైట్స్, మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని నా పేరు రేవంత్ ఉద్దీన్ అయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే ఇక దీనికంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉన్నదా? అది హిందువులందరూ మీరందరూ లొంగండి అని అట్లా కాదు. రేవంత్ దీన్ అంటే సిగ్గుమాలితనం అంటే నేను ఏమంటే మీరు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని సిగ్గు లేకుండా మీరు బతుకుతున్నప్పుడు, సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులం తరపునైనా రాజకీయ నాయకుడు మాట్లాడతాడు. రేవంత్ దీని ఒకటే కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని కులాల నా పేరు పెట్టుకోండి అని చెప్పిండు, అందులో తప్పేం లేదు. కానీ ఇక మీరు మాత్రమే పుక్కడికి వచ్చినటువంటి హిందూ మతం మీద మీ తాతది కాదు, మీది కాదు, మీరు నారు పోసిన వాళ్ళు గారు, నీరు పోసిన వాళ్ళు గారు, హిందువులకు పిడికడ అన్నం పెట్టిన వాళ్ళు గారు, హిందువులకు ఒక పథకం తెచ్చిన వాళ్ళు గారు, పైగా దేవాలయాల మీద గుళ్ళ మీద అన్ని దొరికేటువంటి పూజ సామాన్ల మీద కూడా జీఎస్టీ పెట్టినటువంటి దుర్మార్గులు మీరు నీతి లేని రాజకీయాలు. అసలు హిందువులకి తెలివుంటే మిమ్మల్ని శివుల మీద తప్పరేయాలి. సిగ్గు లేకుండా కులం మీద మతం మీద ఎంఐఎం అయినా మీరైనా మీరు ఎంత బద్మాషి పార్టీ, మీ తర్వాత సెకండ్ బద్మాషిది ఎంఐఎం. మిమ్మల్ని చూసే పుట్టింది ఎంఐఎం. మీరు లేకపోతే ఎంఐఎం లేదు, ఎంఐఎం లేకపోతే మీరు లేదు. మీరు కవల పిల్లలు, మీరు నీతులు వల్లిస్తున్నారు. సిగ్గు లేకుండా మళ్ళా రేవంత్ దీను అదే అని మాట్లాడతాడు అరవింద్. వేయించాంలే, నీ 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 బీజేపీకి వేయించుకో, గెలువు. రేపు క్యాబినెట్ ఉన్నట్టుంది, రేపు క్యాబినెట్ లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి క్యాబినెట్ మొదలు పెడతారట రేపు. అందరు టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కోళ్ళందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది. నేనేమంటున్నానంటే అటు 2040కో 50కో ఇస్లాం రాజ్యం అవుతుంది అనడానికి వాళ్ళకి సిగ్గు లేదు, హిందూ రాష్ట్రం చేస్తామనడానికి మీకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఫస్ట్ అన్నిటికన్నా ఏంటంటే హిందువులు మన ప్రపంచ దేశాల్లో మన దేశంలో ఉన్నటువంటి పౌరులు హిందువులు పోయి విదేశాల్లో సెటిల్ అయిపోయారు కదా, వాళ్ళందరూ పిలిపించుకోరు ఇక్కడ, తీసుకొచ్చి బోబెట్టరు. మీరు 15 లక్షల కుటుంబాలు భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టినాయి ఈ చిల్లర రాజకీయాలు చూసి. ఉందా ఈ ప్రపంచం మీద ఇటువంటి చిల్లర కులమతాల మీద రాజకీయం చేసే దేశం ఏదైనా ఉందా?
ఇప్పుడు వేరే అట్లాంటి ఏమంటారు, వేరే దేశాలు మొత్తం ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు మీ వల్ల కాదు. ఇలా ఇబ్బందులు ఉన్నది వేరే దేశాల్లో ఇబ్బందులు ఉన్నాయి, భారత్ ఇలా పుష్కలంగా ఆరాంగా బతకగలుగుతుందని మీ వల్ల కాదు, మీ ప్రాజెక్టులు కాదు, మీ పాఠశాలలు కాదు, మీ తెలివి కాదు, మీ జ్ఞానం కాదు. మొత్తము జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు వచ్చినాయి, సంస్కరణలు వచ్చినాయి. ఈ దేశంలో ప్రపంచ దేశాలు మొత్తం ఆగమైపోయినా భారత్ అద్భుతంగా బతకగలదు. ఎందుకంటే భారత్ వ్యవసాయంతో కూడుకున్నటువంటి దేశం. ప్రజలు పంటలు పండించుకుంటారు, ప్రజలు కూరగాయలు పండించుకుంటారు, ప్రజలు సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకొని బతకగలుగుతారు, ప్రజలు బిజినెస్ చేసుకుంటారు, ప్రజలే మార్కెట్లో చేసుకుంటారు. ఏ దేశంతో సంబంధం లేకుండా బతకగల సామర్థ్యం భారతదేశానికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ సామర్థ్యం ఏం తెలుసా? మత శిక్ష లేపింది మీరు. దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. ఏ దేశం పోయినా నరేంద్ర మోడీకి చదువు రాక దొంగ సర్టిఫికేట్తో ఇజ్జత్ పోతా ఉన్నది. మాట్లాడడానికి రాదు. ఆ ముందర స్క్రీన్ పెడితే ఆ స్క్రీన్లో చదివి ఇంగ్లీష్ మాట్లాడడానికి పోతాడు. నవ్వుకుంటారు ప్రపంచ దేశాలన్నీ చూసి. ఈ సిగ్గులేని వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. అరవింద్ అయితే మరీ శరం తప్పి బతుకుతా ఉన్నాడు. నేనేమంటున్నానంటే 100% బీజేపీ అనేది మత రాజకీయాలతోనే బతుకుతూ ఉంది. బీజేపీని చూసి ఎంఐఎం బతుకుతూ ఉంది. మీరు అన్న వాళ్ళు తమ్ముళ్ళు, పెద్ద తేడేం లేదు. మీరు శుద్ధపూసలు అయినప్పుడు వాళ్ళు కూడా శుద్ధపూసలే. మీరు బద్మాషి అయినప్పుడు వాళ్ళు బద్మాషులే. వాళ్ళు మాత్రమే బద్మాషులు, మీరు శుద్ధపూసలని మీరు అనుకుంటారు. అది మీరు చేస్తున్నటువంటి పొరపాటు. ఈ దేశంలో నేను ఏమంటే ప్రజలందరూ కలిసి ఉండడానికే మీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా? మీరు చేయగలరా? మీ నుంచి కాదు, మీరు చేయలేరు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండడానికి ఈ దేశానికి ఉన్న మంత్రం రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, కలెక్టరేట్లు ఉన్నాయి, ఇలా పార్లమెంట్ ఉంది. ఇవన్నీ సమన్వయపరచుకొని ఈ దేశం సస్యశ్యామలంగా బతుకుతుంది. మత శిక్ష మాత్రం మానుకోండి, లేకపోతే పునాది నుంచి పీకేసుకొని పోతుంది బీజేపీ. మళ్ళీ లైఫ్లో ఇక రాదు. ఇక నరేంద్ర మోడీ అసలు అదురుకున్నాడు. ఇక సిగ్గుసరం వంటిగా సపోర్ట్ కాకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అంత ఘోరం. నువ్వు ఎఫ్స్టీన్ ఫైల్ చూడు, ఆ దాడులు చూడు, ఏంటివై? ఏం పుల్వామా? ఏం దాడి పుల్వామా? ఎవరు చేసిన దాడి? పహల్గామ్ ఏంది? ఢిల్లీలో బాంబు వేలింది ఏంది? త్రివిధ దళాల అధిపతి చనిపోవడం ఏంది? డిమానిటైజేషన్ ఏంది? రూపాయి పరిస్థితి ఏంది? నిరుద్యోగం ఏంది? నువ్వు తీసుకొచ్చిన అగ్నిపథ్ ఏం పాడైంది? మీరు తెచ్చిన పథకాలు ఏంది? మీరు ఏం కాలబెట్టారు దేశం లోపల? ఇంకా సిగ్గు లేకుండా వేరే దేశాల పొడి తిరిగి ఉన్న పరువు తీస్తారు. భారతదేశం పరువు ఇజ్జత్ లేదు. ఇంకా రేవంత్ దీని అని మాట్లాడుతారు. ఈ భారతదేశం లోపల నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. నెంబర్ 1 రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో రేవంత్ రెడ్డి ఒక్కడే. ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి ఈ దేశం లోపల. సన్న బియ్యము రేషన్ కార్డు నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్కడే రేవంత్ రెడ్డి. ఇక నువ్వు 500 సిలిండర్ ఇచ్చినా, లేదంటే ఇంకా ఏదైనా ఏ కార్యక్రమాలైనా ఇచ్చేదాంట్లో అన్నింటిలో ముందే. లూటీ జరుగుతుంది తెలంగాణలో. అంతేనా? ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, కాపాడుతా ఉన్నాడు. మీరేం చేస్తారు? మీకు సిబిఐ అప్పచెప్పారు కదా, మీరే వండి. మరి ఎవరు కాపాడుతారు? సిబిఐ మీకే ఇస్తే. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్. రిమెంబర్ ఎవరు? మోడీకా? మోడీ ఉన్నాడా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరిలేదన్న డెమోక్రటిక్ నడుతారేమో అనుకొని ఫస్ట్ 1 year పోన్లే అంటే అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు పేలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం, మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుసలాం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్ల ఇండ్ల దుమ్ము కూడా నాకుతున్నాడు. నేనేమంటున్నంటే ముందే చెప్పిండు రేవంత్ రెడ్డి, చిల్లరగాళ్ళు చేసే పని నేను చేయను. బీజేపీ లాంటి అన్యం పుణ్యం తప్పినటువంటి మతం మీద అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి పార్టీ అయితే కక్షల కారుణ్యాలు చేస్తుంది. నేను పగలు ప్రతీకారాలు తీర్చుకోను. చట్టము తన పని తాను చేసుకుపోతుంది. నాకు ఎవడు శత్రువు కాదు, నా పర్సనల్గా ఎవడు శత్రువు లేదు. ఉపకారికి నుపకారం విపరీతము కాదు చేయ, అపకారికి నుపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరు సుమతి. ఇక్కడ శత్రువును శిక్ష తీసుకొని పగ ప్రతీకారం తీసుకునేది అది బీజేపీలో ఉంటుంది. అది ముస్లింలు ఏదో పగ అలవాటు అయిపోయింది. దాని పగను అట్లే పెట్టి ఈడీ సిబిఐలను ఉపయోగించి గాంధీ కుటుంబం పైన పగ సాధిస్తున్నారు. చివరికి మహాత్మా గాంధీ గారి పేరు మీద వాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నాకు పగలు ప్రతీకారాలు లేవు, నేను ఎవరిని కూడా చిల్లరగాడి చేసిన పని చేయను,
చట్టం ప్రకారంగా మాత్రమే చేస్తాను అని చెప్పి వెరీ క్లియర్గా చెప్పిండు. అలా బిడ్డ పెళ్ళి అప్పుడు తీసుకుపోయాడు కాబట్టి ఈయన అండ్ల పెడతాను అంటలేడు. ఎందుకంటే ఆ పగలు ప్రతీకారాలు లేవని చెప్పిండు. అది ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ చెప్పేది. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాల తనం ఉంటుందా అండి? అంటే అట్లాగా వాళ్ళని కాపాడుతూ అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోయి తెచ్చుకుంటున్నా, కేటీఆర్ ఇంటికి పోయి తెచ్చుకుంటున్నా, లేకుంటే నువ్వు కూడా తీసుకుపోయి ఇస్తున్నావా? పైసలు తీసుకుంటున్నావు కదా, నువ్వు కూడా తీసుకుపోయి ఇస్తున్నావా పైసలు? ఎట్లా మాట్లాడతారా మీరు? నాకు అర్థం కాదు. కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు, మళ్ళీ పోయి వాంది నాకుతా ఉన్నావు, వన్ ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. అబ్బా శాత కాక బాధ. బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రం రాదు, దేశంలో తుడుచుకోబెట్టుకోబోతుంది. అన్ఫార్చునేట్ సచ్ ఎ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్ ఎందుకంటున్నావు నువ్వు అంటే బాధ. ఒక కామన్ మ్యాన్ ఒక అద్భుతమైనటువంటి పోరాటం చేసి మోడీ, కేసీఆర్ లాంటి దోపిడీదారులను కూడా మెడలు వంచి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ నీకు షేమ్లెస్ అనిపిస్తున్నాడు. వెనుకకు మళ్ళీ చూసుకోండి, నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు అంటున్నా. వీళ్ళకి ఇట్లే ఉంటాయి. వీళ్ళ ఏ క్వశ్చన్కైనా మన ఆన్సర్ చెప్తా, కానీ ఇది శాటభారతం లేకుండా. అందుకని నేను దీన్ని ముగిస్తున్నా. లాస్ట్ ఏం పాయింట్ చూద్దాం. ఈ రకంగా ఉంటే బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. ఇంకా అయిపోయి దారిగా ఒక దానికి రారి, మేము హిందువులంతా రారి, తిందాం పందాం, వేరులంతా అందాం చెప్తున్నాడు. చూడు, ఒక కాగితం రాసుకొచ్చిన అలా చూసి చెప్తున్నాడు. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉన్నాడో అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. సమాచారం పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద చూస్తూనే ఉండండి. ఏవిఎం మీడియా, ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.